మజా మజాకా, మజాకా మజా. ఫన్‌తో ఎంటర్‌టైన్ చేస్తే చాలు అని అనుకుని వెళ్ళా. బట్ ఈ మజాకా మూడు, ఉత్సాహం మొత్తం మంటలో కలిపేసింది. నాకైతే అసలు ఏమాత్రం ఎంటర్‌టైనింగ్‌గా అనిపియలేదు. నిజంగా ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే బిగినింగ్ కాదు అది ఓకే. ఇంటర్వెల్ కూడా ఫైన్. బట్ ఇక మిగతాదుంది చూసారు. నవ్వు రాక సచ్చా థియేటర్‌లో. సింపుల్‌గా చెప్పాలంటే ఓపెన్ చేసాక ఒక 10, 20 నిమిషాలు బానే ఉంటది. వెల్లగా, వెల్లగా ఒక పాయింట్‌కొచ్చాక మాస్టారు ఇక ఆపేయండి నేను పోతా ఫీల్స్ అనమాట. మూవీ ప్లాట్ ఏంటంటే ఫ్యామిలీ ఫోటో కోసం స్టార్ట్ అయిన తండ్రి, కొడుకులు. తండ్రి ఒకరిని, కొడుకు ఒకరిని ప్రేమిస్తారు. ఆ తర్వాత ఏమైంది ఫ్యామిలీ ఫోటో ఆశ తీరిందా లేదా అనేది ఉంటది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది సినిమానా లేక ఇప్పుడు చూస్తే నవ్వురాని జబర్దస్త్ స్క్రిప్టా అని. ఏజ్డ్ అండ్ యంగ్ లవ్ స్టోరీస్ ఇన్ 6-7 ఈవెంట్స్. అదే ఈ మజాకా. ఇద్దరిని ప్రేమిస్తూ వెంటపడడం. ఇక్కడో 20 నిమిషాలు మాడిపోయిన స్క్రిప్ట్ ఏస్తారు. ఇద్దరు లవ్ లెటర్స్ రాస్తారు. ఇక్కడో 20 నిమిషాలు అరిగిపోయిన క్యాసెట్ ఏస్తారు. ఇద్దరికి ఆ ఇద్దరు ఓకే చెప్పడానికి కారణమయ్యే ఇంకో 20 నిమిషాల ఈవెంట్. ఇక్కడొక స్క్రిప్ట్. ఇంట్లోదొక స్క్రిప్ట్. ఇక మళ్ళీ ఒప్పించడానికి 2 స్క్రిప్ట్‌లేస్తారు. 20 నిమిషాలకు ఒకటే అన్నట్టు అలా 40 నిమిషాలు మేకులు దింపే స్క్రిప్ట్‌లు 2. చివర్లో 20 నిమిషాల సీరియల్ సెంటిమెంటు. మధ్యలో ఎందుకొస్తాయో తెలియకొచ్చే 4 పాటలు. ఇదంతటికంటే ఇంకో దారుణమైన థింగ్ ఏంటో తెలుసా? ప్రతి మాటకి, ప్రతి సీన్‌కి వెనుక జబర్దస్త్ టైప్ సౌండ్ ఎడిటింగ్. ఫన్ అనిపిస్తే నవ్వుతారు గదా! ఆహా! కాదు. ఏదో ఆ సౌండ్స్ ఉంటేనే చూసేవాడికి అది జోక్ అని తెలిసిద్ది అన్నట్టు. మరి ఆ జోక్ ఏంటంటే ఫోన్ కాల్, మనిషి కాలు, ఫైటింగ్ అని ఇంకోటేదో అనేసి డైటింగ్ అని అంటారు. ఏం టార్చర్ అండి బాబు! ఎందుకింకా టీవీలో వేసేయండి ఆ కామెడీ షోస్ ఒక 2, 3 కలిపేసి థియేటర్‌లో సినిమాని వేసేయాల్సింది. క్యారెక్టర్ కామెడీ గాని, సిట్యుయేషనల్ కామెడీ ఏమీ లేదసలకి. ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే మినిమమ్ ఎఫర్ట్స్ లేవు. ఎంజాయ్ చేసే 5% కామెడీ గూడా లేదు. నన్నడిగితే నాకు 'మురళీ శర్మ' ఈగోయిస్టిక్ ఫన్‌తో వచ్చే 2, 3 సీన్‌లు సినిమా మొత్తంలో ఎక్కడైనా ఫన్ అనిపించాయి అంతే. రెస్ట్ అంతా క్రింజ్ ప్రోమాక్స్‌లా ఉంది. ప్రతి 20 నిమిషాలకి ఒక నవ్వు రాక సచ్చే జబర్ స్క్రిప్ట్ థియేటర్‌లో ఏసి, అలా 2 గంటల పాటు లాగి అరగంట సాంగ్స్‌తో నింపితే వచ్చేదే ఈ మూవీ. కొడుకు ఒక పని చేయటానికి 5, 10 నిమిషాలు చూపిస్తారు. అలాంటి పనే తండ్రి చేయటానికి ఇంకో 5, 10 నిమిషాలు చూపిస్తారు. అది స్టోరీ ప్రోగ్రెషన్‌లా లేదు. రన్ టైమ్ లాగుడు, పీకుడులా ఉంది. డైరెక్టర్ ఇంటర్వెల్ ఒకటి అనుకోని మిగతాదంతా క్రింజ్ అల్ట్రా ప్రోమాక్స్‌తో చల్లేసినట్టుంది. సినిమా అని చెప్పి టీవీలో వేసే స్క్రిప్ట్‌లేంటండి. అవి వాళ్ళు వేయలేక థియేటర్‌లో. పర్ఫార్మెన్సెస్ వైస్ 'రావు రమేష్' గారు చేశారు. సందీప్, రీతు, అనుష, మురళీ శర్మ వీళ్ళంతా డీసెంట్. సాంగ్స్ వైస్ ఒకటి పర్లేదు. మిగతావి అస్సలు బాలేదు. బీజీఎం అసలు లేదు. ఫోర్స్డ్ కామెడీ కోసం వేసే సౌండ్సే సినిమా అంతా నింపేశారు. ఫైనల్లీ ఔట్‌డేటెడ్ అండ్ బోరింగ్ వన్. నాకైతే అసలు ఎంటర్‌టైనింగ్ అని అనిపియలేదు ఏ మాత్రం గూడా. ఇక మీ ఇష్టం. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.